అందరికీ జై శ్రీరామ్. రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలోనూ అన్నింటిలోనూ కూడా తెగ వీడియోస్ వస్తున్నాయి. ఏమని అంటే కర్ణుడి మీద హైలైట్ చేస్తూ బోల్డ్ వీడియోస్ వస్తున్నాయి. మెయిన్ అసలు ఒక ఫేమస్ థింగ్ని నేను అసలు బ్రేక్ చేసి చెప్దాం అనుకున్నా. ఏంటంటే కర్ణుడు కుంతీదేవికి ఇచ్చే వరం గురించి. యాక్చువల్గా కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళి నా పుత్రులైన 5 పాండవులను రక్షించు అని, నా 5 పాండవులను చంపొద్దు అనేది అడిగినట్టుగా, ఏదో దానం కోరినట్టుగా, కర్ణుడు ఆ దానం ఇచ్చినట్టుగా, ఏదో సంథింగ్ వెబ్ సిరీస్లోనో లేకపోతే టీవీ సిరీస్లోనో లేదా కొన్ని మూవీ షార్ట్స్ అడ్డు పెట్టుకుని ఇది హైలైట్ చేస్తూ కర్ణుడు గొప్ప దానవంతుడు, గొప్ప మా హృదయం కలిగిన వాడు అనేది మాట్లాడతారు. ఫస్ట్ అసలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అసలు కుంతీదేవి అసలు కర్ణుడి దగ్గరికి వెళ్ళి నా 5 పాండవుల్ని సపోర్ట్ చేయి లేదా కాపాడు అనేది అసలు అలాంటి మాటలు ఎత్తలేదు. అసలు కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళిందే కర్ణుడిని అధమ పక్షాన యుద్ధం చేయొద్దు అని చెప్పడానికి. అండ్ కొంతమంది ఇంకో మిస్ఇంటర్ప్రిటేషన్ అది కూడా చెప్పాలనుకుంటున్నా. కుంతీదేవి వచ్చి తన స్వయంగా నేను నీ తల్లిని అని చెప్తే కానీ అప్పుడు కర్ణుడు తెలియనట్టుగా చెప్తున్నా కానీ అబద్ధం. ఫస్ట్ కృష్ణుడు చెప్తాడు ఆల్రెడీ నీ తల్లి కుంతీదేవి అని చెప్పి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కుంతీదేవి ఎందుకు వదిలేసినని. అండ్ అప్పుడు కూడా కర్ణుడు ఇక లొంగి అధమ పక్షాన నేను రానని చెప్తే అప్పుడు కుంతీదేవి వచ్చి అధమ పక్షాన యుద్ధం చేయకనైనా అని చెప్పి మాట్లాడడానికి వస్తే అప్పుడు అయినా సరే నేను యుద్ధం చేస్తాను అని మునిపట్టాడు. తన గొప్పతనం చూపించుకోవడం కోసం, గొప్పడు అని చెప్పుకోవడం కోసం అసలు కుంతీదేవి అడగకుండానే తను ఏదో దానం ఇచ్చేసినట్టుగా, అంటే నీ 5 పాండవుల్లో 4 చంపడం కేవలం అర్జున్ ఒక్కనే నేను చంపుతాను అని దానం అనేది ఇస్తా అంటారు. అసలు యాక్చువల్గా మీకు 2 విషయాలు చెప్పాలి. ఫస్ట్ థింగ్, అడగని దానం ఇచ్చాడు. రెండోది, అసలు ఆ దానం ఈయడం ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కర్ణుడికి 5 పాండవులను చంపే శక్తి లేదు, అస్సలు లేదు. మహాభారత కురుక్షేత్రంలో భీముడి చేతితో చచ్చిపోయే క్షణం వచ్చింది. ఒక మూమెంట్లో భీముడి చేతితో చచ్చిపోవాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ భీముడి చేతితో చచ్చిపోయే సమయంలో ఇప్పుడున్న కర్ణుడికి ఉన్న రథసారథి అయిన శల్యుడు ఆపుతాడు భీముడిని. భీమా నువ్వు కర్ణుడిని చంపద్దు అని చెప్పి ఆపుతాడు. ఎందుకు అంటే అర్జునుడు శపథం చేశాడు కర్ణుని చంపుతా అని, నువ్వు చంపేస్తే కానీ కర్ణుని చంపలేకపోయాని చెప్పి తన శపథం వృధా అయిపోయిందని చెప్పి అర్జునుడు ఆత్మహత్య చేసుకుంటాడు. సో ఇతని చంపడంతో పాటు నీ తమ్ముడు కూడా చంపిన వాడు అవుతావు వద్దు అని చెప్తే అప్పుడు భీముడు కర్ణుని చంపకుండా వదిలేస్తాడు. సో కర్ణుడు అసలు భీముడి చేతిలోనే చచ్చిపోయాడు రకం. అతను భీముడినే ఎదిరించలేడు అతను. అది కర్ణుడి కేవలం ధర్మరాజు, నకులుడు, సహదేవులు మాత్రమే ఓడించే శక్తి ఉంది. భీముడితోనో లేకపోతే అర్జున్తో యుద్ధం చేసి వాడిని ఓడించే శక్తి అతనికి లేదు. కానీ అయినా సరే కుంతి మాత దగ్గర మాత్రం ఏదో అర్జునుడితోనే నేను యుద్ధం చేస్తా, అతన్ని నేను చంపేసి నేను నీకు బిడ్డగా వస్తా, మిగతా పాండవులు నేను చంపను, నా చేతికి దొరికిన కూడా నేను చంపను అన్న. అసలు 5 పాండవులు చంపే శక్తి లేకపోయినా నేను చంపనని చెప్పి మాట ఇస్తున్నాడు. అవ్వని మాట, అవసరం లేని దానం, పనికిరానిది అంటారు. అది కర్ణుడు చేశాడు. అది గొప్పతనం కాదు, అది అహంకారం అంటారు. సో కర్ణుడు ఫ్యాన్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి. కర్ణుడి గురించి చాలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది, అది ఆపాలి. జై శ్రీరామ్.